తెలుగు జాతి చరిత్రలో వారిదో ఉజ్వల ఘట్టం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులు వారు. స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం అలుపెరగని సాయుధ ఉద్యమం జరిపి జనం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన పోరాట యోధుల పట్ల సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కనీస పింఛన్ను ఇవ్వాలంటే సీఎం కార్యాలయం చుట్టూ కాళ్లరిగిలా తిరుగుతున్నా పట్టించుకునే నాథులే లేరు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సచివాలయం ముందు దిక్కుతోచకుండా తిరుగుతున్న వీరంతా సమరయోధులు. 1947-48 కాలంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరు సలిపిన ఘనత వీరిది. అప్పట్లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన వీరు నేడు సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మౌన పోరాటం చేస్తున్నారు. ఈ సమరయోధులకు 1980లో పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. వీరి సేవల్ని గుర్తిస్తూ సర్కారు ఇచ్చే అతి స్వల్ప గౌరవ వేతనానికి 1984లో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ ఆధ్వర్యంలో పింఛను అర్హులను కొందరిని గుర్తించారు. సంబంధిత దస్త్రం సచివాలయం నుంచి అనేక ఏళ్ల కిందటే ఢిల్లీ లోక్ నాయక్ భవన్లోని ఫ్రీడమ్ ఫైటర్స్ సెక్షన్ కు చేరింది. కానీ ఇప్పటి వరకు ఆ దస్త్రానికి మోక్షం లభించలేదు. ఎన్నో ఇబ్బందులు పడి ఆనాడు స్వాతంత్రం కొరకు పోరాటం చేశాం. ఈ పెన్షన్ కొరకు మేము చేయలేదండి ఆనాడు. ఇవాళ ప్రతి ఆఫీస్ చుట్టూ ఒకసారి ఫైల్ పోయిన తర్వాత మరి ఇంకేదో కొరి వేసి రకరకాలైనటువంటి కొరియలు వేసి ఫైల్స్ వెనక్కి తిప్పుతున్నారు. కానీ మరి మంజూరు చేసేటువంటి పరిస్థితి కనబడడం లేదు. కమిటీలే, నాన్ కమిటీలే ఏం లేదు. అప్పుడు 3 కాయిదాలు పోయింది, ఇప్పుడు 50 కాయిదాలు పెట్టినా కానీ మాకు దొరకటం కష్టమవుతుంది. కమిటీలో పాస్ కాని వాళ్ళు 5,000 మంది ఉన్నారు అని ఢిల్లీలో అంటారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళని ఇయ్యలే. ఏళ్లు గడుస్తున్నాయి, వాళ్ళకి ఇవ్వరు, మాకు ఇవ్వరు. బతుకు ఆఖరి మజిలీలో సర్కారు ఇచ్చే పింఛనుతో కలవు గంజో తాగాలన్నదే ఆ త్యాగధనుల ఆశ. కనీసం టీ తాగేందుకైనా డబ్బుల్లేని వీరు ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో సీఎంతో అపాయింట్మెంట్ కోసం చేసిన జాప్యంతో ఓ యోధుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రాణాలు వదిలారు. పింఛను కోసం తిరగలేని మరికొందరు మంచాన పడుతున్నారు. ఎవ్వరు కొడుకు కూడా ఎవరికి ఇంత పెట్టట్లేరు. సర్కారు తల్లిదారి మీరన్నా సాయం చేసి మాకు 50 ఏళ్ళ నుంచి మేము బాధపడతాను. డబ్బులున్న వాళ్లకు పింఛను ఇచ్చారు. వాళ్ళకు 15,000, 16,000 ఎత్తుకుంటారు. అప్పుడు మాకు డబ్బులు లేక మేము పెట్టుకోలే. ఈ చచ్చిపోయి మంచాల పడి ఉన్నారు ఈ 600 మంది. ఇంకా 6 చచ్చిపోతారు. చచ్చిపోక ముందైనా కొంత ఇస్తే బాగుంటుందని ఉద్దేశంగా మేము వచ్చేస్తారు. భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన పోరాటంలో పాల్గొన్న ఈ యోధులకు వాటి ఫలాలు అందుకునే భాగ్యం మాత్రం కలగడం లేదు. చేసిన త్యాగాలను సర్కారు మరిచింది.